హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఇక అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వెబ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓ అదా, నువ్వు ఇంత డల్గా ఉండడానికి రీజన్? మరి నువ్వు కూడా మీ ఆయనతో వెళ్ళాల్సింది కదా, ఎందుకు ఆగిపోయావు అని నైస్గా అడిగింది వసుధ. అంటే మేడం, నాకు నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, పైగా ఈ టైంలో జర్నీ కూడా అంత సేఫ్ కాదు అని నన్ను తీసుకెళ్లేదు ఆయన, అంది మైరా. ఈ టైమా అంటే అని బ్రుకుటి ముడేసింది అడిగింది వసుధ. వసుధ అలా అడిగినప్పుడు కానీ తనకు అస్సలు విషయం గుర్తురాని వెర్రి పాప ఛ అని కళ్ళు మూసుకొని ఇప్పుడు ఎలా అని ఆలోచించి ఏదోలా కవర్ చెయ్యాలి అనుకుంది. ఏంటి మైరా, ఏం ఆలోచిస్తున్నావు? నాతో చెప్పకూడదా? అయితే చెప్పుతులే, అంది మళ్ళీ వసుధ. ఆహా, అదేం లేదు మేడం, చెప్పాను కదా నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి అని. అసలే నేను డిస్టెన్స్డ్ కదా, అలాంటిది ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో కూడా అటెండ్ అవ్వకుంటే ఎలా? అందుకే ఆయన తీసుకెళ్లలేదు, అంది మైరా కవర్ చేయడానికి ట్రై చేస్తూ. కానీ అప్పటికే అనుమానపు అక్కుపక్షి వసుధ మెదడులో ఆల్రెడీ అనుమానం అనే పురుగు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేయడంతో ఓ అంతేనా, నేను ఇంకా ఏదైనా గుడ్ న్యూస్ చెప్పావేమో అనుకున్నాను. అసలే ఈ మధ్య నువ్వు కాస్త నీరసంగా అనిపిస్తున్నావు, ఒకవేళ కన్సీవ్డ్ ఏమో అని హ్యాపీ అయ్యాను, అంది వసుధ ఓ రకంట మైరాను గమనిస్తూ. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకు భర్త గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు సహజంగానే పుట్టే బిడియం ఎలాగో అలాగే మొదటిసారి అమ్మయ్యే ఏ ఆడపిల్లకైనా ఎవరైనా అమ్మతనం గురించి మాట్లాడుతుంటే ఇంకా తెలుసుకోవాలనే ఆతృత ఇట్టే తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఫేస్లో. అందుకు మైరా కూడా ఏం అతీతం కాదు కదా. సో వసుధ అలా అడగానే సహజంగా తన ఫేస్లో కనిపించే క్యూరియాసిటీని కనిపెట్టేసింది వసుధ. ఆ విషయాన్ని మరోసారి కన్ఫర్మ్ చేసుకునేందుకు అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్పు మైరా, ఎందుకంటే నేను ఆ స్టేజ్ దాటే వచ్చిన ఆడదాన్ని కాబట్టి. పైగా క్యారీయింగ్ టైంలో నీ ఆరోగ్య పరిస్థితి నేను అంచనా వేయగలను. నీకు ఎక్కువ స్ట్రెస్ లేకుండా డైలీ వన్ సబ్జెక్ట్ చెప్తాను, అంది వసుధ ఇంకా మైరా ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూనే. మైరా మనసులో వసుధ మీద నమ్మకం ఉన్నా కూడా ఆరో చెప్పిన మాటలు గుర్తొచ్చి నోటి దాకా వచ్చిన విషయాన్ని అక్కడే ఆపేసి ఆహా అలాంటిదేం లేదు మేడం, ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాను, అంది సిగ్గుపడుతూ. మైరా సిగ్గులోనే మ్యాటర్ కన్ఫర్మ్ చేసేసుకున్నాం వసుధ. ఓకే మైరా, మనం లెసన్స్ మొదలు పెడదాం, అంది. ఇక ట్యూషన్ పూర్తి చేసుకొని 3 గంటల తర్వాత 6వ ఇంటి నుండి బయటకు వచ్చిన వసుధ వెంటనే ఓ అన్నోన్ నెంబర్కి మెసేజ్ చేసి అటు నుండి వచ్చిన రిప్లైకి నవ్వుతూ థమ్స్అప్ సింబల్ ఇచ్చింది. వసుధ వెళ్ళగానే రోజు అలవాటుగా ఆరవ్కి కాల్ చేసి కాసేపు మాట్లాడి రెస్ట్ తీసుకుంది మైరా. రోజులాగే ఆ రోజు కూడా లేట్ నైట్ ఇంటికి వచ్చాడు ఆరవ్. ఇంటికి వచ్చేసరికి 11 అవుతుండటంతో నార్మల్గానే మైరాతో కాసేపు స్పెండ్ చేసి పడుకున్నాడు. అలా మరో 2 డేస్ కూడా గడిచిపోయాయి. ఓ రోజు మైరాకి లెసన్ చెప్తున్న వసుధ సడన్గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోబోయింది. ఉన్నట్టుండి అలా పడిపోతున్న ఆమెను చూడగానే కంగారు పడ్డ మైరా ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ తనని పడిపోకుండా పట్టుకొని రంగమ్మను పిలిచింది సాయానికి. కిచెన్లో ఉన్న రంగమ్మ మైరా అరుపుకు బయటకు వచ్చి చూసేసరికి మొత్తంగా మైరా మీదే ఒదిగిపోయిన వసుధను చూసి ఫాస్ట్గా అక్కడికి వచ్చి ముందు వసుధను మైరా మీద నుండి లేపి సోఫాలో పడుకోబెట్టింది. తర్వాత రంగమ్మ తెచ్చిన వాటర్ వసుధ మొహం మీద స్ప్రింకిల్ చేయడంతో కళ్ళు తెరిచిన వసుధ తనను తాను సోఫాలో పడుకొని ఉండడం చూసి నెమ్మదిగా లేచి కూర్చుంది. పక్కనే ఉన్న మైరా, మేడం మీరు బానే ఉన్నారా, సడన్ గా ఏమైంది మీకు అని అడిగింది. వసుధ నీరసంగా నేను బానే ఉన్నాను మైరా, కాకపోతే కాస్త నీరసంగా ఉంది. నిన్న శ్రావణ శుక్రవారం కదా, రోజంతా ఉపవాసం ఉండడంతో తల తిరిగినట్టుగా అవుతుంది, అంది. ఓ అవునా మేడం, అంటే మీరు పొద్దున్నుంచి ఏం తినలేదా అని వెంటనే రంగమ్మని జ్యూస్ తీసుకురమ్మంది మైరా. సరిగ్గా అది మైరాకి జ్యూస్ ఇచ్చే టైమే అవ్వడంతో సరే అమ్మా అంటూ వెళ్ళి ఇద్దరికి జ్యూస్ తీసుకొని వచ్చింది రంగమ్మ. 5 నిమిషాల్లో 2 గ్లాసుల్లో వేర్వేరు రకాల జ్యూస్లు తెచ్చి ఒకటి మైరాకు ఇచ్చి మరొకటి వసుధకు ఇచ్చి తను కిచెన్ లో వర్క్ ఉండడంతో తను కిచెన్ లో కర్రీ చూస్తానని చెప్పి మైరాని జ్యూస్ మాత్రం పూర్తిగా తాగేయమని చెప్పి వెళ్ళిపోయింది రంగమ్మ. మైరా జ్యూస్ తాగుతూ వసుధని కూడా తాగమని చెప్పడంతో కాస్త జ్యూస్ సిప్ చేసిన వసుధ జ్యూస్ లో తనకి షుగర్ కాస్త తక్కువ అయ్యిందని చెప్పింది.
హో, అవునా మేడం, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను అని తను వెళ్ళడం, మైరా అలా బయటకు వెళ్ళగానే తన బ్యాగ్ లో పౌచ్ లో ఉన్న ప్యాకెట్ తీసి ఓపెన్ చేసి మైరా జ్యూస్ లో మిక్స్ చేసేసింది వసుధ. పౌడర్ లా ఉండడంతో ఆ మందు కూడా ఫాస్ట్ గా కరిగిపోయింది జ్యూస్ లో. కలిపే పనే లేకుండా షుగర్ స్పూన్ పట్టుకొని మైరా వచ్చేసరికి మళ్ళీ ఎప్పట్లా తల పట్టుకొని కూర్చొని వీర లెవెల్లో యాక్టింగ్ చేసింది వసుధ. షుగర్ బౌల్ వసుధ ముందు టేబుల్ మీద పెట్టి, మీకు సరిపడేట్టు కలుపుకోండి మేడం అని వసుధకి చెప్పి తన గ్లాస్ తీసుకొని అందులో మందు కలిపిన విషయం తెలియని మైరా అది పూర్తిగా తాగేసింది. వసుధ కూడా జ్యూస్ తాగేశాక మళ్ళీ బుక్స్ ఓపెన్ చేస్తుంటే మైరా ఈ రోజుకి తనని రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించేసింది వసుధను. తనకు కావాల్సింది కూడా అక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవడమే కాబట్టి మైరా అలా చెప్పగానే థ్యాంక్స్ మైరా అని హ్యాపీగా చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది వసుధ. వసుధ వెళ్ళగానే మైరా పైన వాళ్ళ రూమ్ కి వెళ్ళింది ఆరవ్కి కాల్ చేయడానికి. ఫోన్ చేతిలోకి తీసుకోవడంతోనే వెంటనే తనకు కొంచెం అనీజీగా అనిపించి వాష్రూమ్ లోకి వెళ్ళింది మైరా. 5 నిమిషాల తర్వాత కంగారుగా భయపడుతూ ఒళ్ళంతా చెమటలతో బయటకు రావడమే. బెడ్ మీద ఉన్న ఫోన్ గురించి పట్టించుకోకుండా కబోర్డ్ ఓపెన్ చేసి స్కార్ఫ్ తీసి ఫేస్ కవర్ చేసుకుంటూ కిందకి వెళ్ళింది పౌచ్ పట్టుకొని. కిచెన్ లో ఉన్న రంగమ్మకు నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను పిన్ని అని చెప్పి బయటకు వెళ్తుంటే రంగమ్మ కిచెన్ లోంచి బయటకు వచ్చి హడావిడిగా వెళ్తున్న మైరాను చూసి ఆపి అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగింది. మైరా గుమ్మం దగ్గరే ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరగకుండానే ఇప్పుడే వస్తా పిన్ని, ఈ వీధి చివర సూపర్ మార్కెట్ వరకే అని ఇంట్లోంచి బయటకు వచ్చి డ్రైవర్ దగ్గరికి వెళ్ళింది. డ్రైవర్ త్వరగా కార్తీ బయటకు వెళ్ళాలి అంది. సారీ మేడం, సార్ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళడం కుదరదు అని చెప్పేశాడు ఆ డ్రైవర్. నేను మీ సార్ భార్య అని చెప్తున్నాను, నేను చెప్తున్నా కూడా తీసుకెళ్ళవా అని టెన్షన్ లో లేని కోపాన్ని ప్రదర్శిస్తూ నేను ఆల్రెడీ మీ సార్ కి ఫోన్ చేసి కూడా చెప్పాను, త్వరగా కార్తీ అంది మైరా కోపంగా. మైరా కోపానికి కాస్త వెనక్కి తగ్గిన డ్రైవర్ కానీ మేడం ఓసారి సార్ కి అని నసుగుతూ ఉంటే నేను ఆల్రెడీ ఫోన్ చేశానని చెప్తుంటే అర్థం కాదా నీకు అని అరిచినట్టే అంది మైరా. ఎందుకంటే తన ప్రాబ్లం అలాంటిది. ఆల్రెడీ తనకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది. కానీ చిన్న సమస్య అని ఆరోగ్యకి తెలిస్తే తిడతాడని అతని కోపానికి భయపడి తనంతట తానుగా నిర్ణయం తీసుకుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు వాడితే బ్లీడింగ్ తగ్గిపోతుంది అనుకుంది. మైరా అంత గట్టిగా చెప్పడంతో డ్రైవర్ కార్ తీస్తుంటే వెనకాలే వచ్చారు ఆరవ్ అరేంజ్ చేసిన సెక్యూరిటీ. కానీ మైరా హాస్పిటల్ కి వెళ్లడం చూస్తే ఎక్కడ ఆరవ్ కి చెప్పేస్తారో అని భయపడుతూ సెక్యూరిటీని కూడా వద్దని వారించింది. నేను వెళ్లేది ఈ వీధి చివరికి, మీరంతా రావాల్సిన అవసరం లేదు. ఎటు నాతో డ్రైవర్ వస్తున్నాడు కదా, నేను 15 గంటలో వచ్చేస్తాను అని కోపంగా చెప్పి కారులో కూర్చుంది మైరా. మైరా చెప్పినా కూడా వినని సెక్యూరిటీ వాళ్ళ కార్నే ఫాలో అయ్యారు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. ఆరవ్ చూపించే డాక్టర్ దగ్గరికి అయితే ఆ డాక్టర్ ఆరవ్ కి ఫోన్ చేసి విషయం చెప్పేస్తుందని అతి తెలివి ప్రదర్శించి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఓ చిన్న క్లినిక్ లోకి వెళ్ళింది డస్కీ. 10 నిమిషాల తర్వాత మైరాను చెక్ చేసిన ఆ డాక్టర్ బయటకు వచ్చి తన చైర్ లో కూర్చుంటే 5 నిమిషాల తర్వాత శారీ సరి చేసుకుంటూ వచ్చిన మైరాని కూర్చోమ్మని చెప్పి సారీ అమ్మా, ఆల్రెడీ నీకు మిస్ క్యారీ అయ్యింది. జస్ట్ ఇప్పుడే ఫామ్ అవుతున్న ఎగ్ కదా, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. బట్ బ్యాడ్ లక్, నీ నిర్లక్ష్యం వల్ల నీ బేబీ ఎగ్ కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయలేం అని చెప్పింది ఆ డాక్టర్. డాక్టర్ మాటలు వినగానే కళ్ళల్లోంచి కన్నీళ్లు దారలా కారిపోయాయి మైరాకి. ఇక అక్కడ ఉండలేక ఫీ ఇచ్చేసి ఏడుస్తూనే బయటకు వచ్చేసింది. హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ కార్ దాటుకొని వెళ్తుంటే అక్కడే ఉన్న డ్రైవర్ మేడం మేడం అంటూ పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్తున్న మైరాను చూసి డ్రైవర్ మైరా ముందుకు వెళ్లి సమైరా మేడం అని అరిచినట్టు పిలవగానే అప్పటి వరకు ఏడుస్తూ ఏదో ఆలోచనలో ఉన్న మైరా డ్రైవర్ పిలుపుకు శూన్యంలోంచి బయటకు వచ్చి చూడగా ఏంటి మేడం, ఏమైంది, మీరెందుకు అలా ఉన్నారు, ఏదన్నా ప్రాబ్లమా, ఓ ఇలా సార్కి ఫోన్ చెయ్యాలా అన్నాడు ఆ డ్రైవర్. మైరా కన్నీళ్లు తుడుచుకొని నేను చేస్తానులే అని కారులో కూర్చుంది. మైరా కార్ ఎక్కగానే
కార్ స్టార్ట్ చేసి ఇంటి దారి పట్టాడు డ్రైవర్. కారులో ఉన్నంతసేపు కూడా ఏడుస్తూనే ఉన్న మైరా కళ్ళు మూసుకోగానే ఆ కళ్ళల్లో ఆరవ్ కోపం గుర్తు రాగానే భయంతో గజగజ వణికిపోయింది. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడే ఆరవ్ నెంబర్ కి కాల్ చేశారు సెక్యూరిటీ వాళ్ళు. బట్ షూటింగ్ లో ఉన్న ఆరవ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కార్ ఆగినా కూడా ఇంకా ఆలోచనల్లో ఉన్న మైరాను డ్రైవర్ పిలుపుతో కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఇంటిని చూసి కార్ దిగేసింది. నిరాశగా లోపలికి వెళ్తున్న మైరాను చూసిన డ్రైవర్ కి అనుమానం వచ్చి తన వైపే చూస్తుంటే గుమ్మంలోకి అడుగు పెట్టక ముందే నీరసంతో స్పృహ తప్పి అక్కడే పడిపోయింది మైరా. అతను చూస్తుండగానే పడిపోతున్న మైరాను చూసి మేడం అంటూ పరిగెత్తాడు డ్రైవర్ లోపలికి. డ్రైవర్ అరుపుకి హాల్లో ఉన్న రంగమ్మ కూడా గుమ్మంలోకి వచ్చేసరికి కింద పడిపోతున్న మైరాను చూసి అమ్మా మైరా అంటూ వచ్చింది మైరా దగ్గరికి. రంగమ్మ మైరా దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చొని మైరా తలను ఒడిలో పెట్టుకొని ఏమైందమ్మా అని చెంపలు తడుతూ పిలుస్తుంటే మైరాలో చలనం లేదు. డ్రైవర్ కూడా అక్కడనే నిలబడి అమ్మా నువ్వు సార్కి ఫోన్ చేస్తూ ఉండు, అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు ఆ డ్రైవర్. వాచ్మెన్ రంగారావు కూడా అదే మాట చెప్పడంతో డ్రైవర్ సాయంతో రంగారావు మైరాను కార్ వరకు తీసుకెళ్లారు. ఈలోపు రంగమ్మ ల్యాండ్ లైన్ నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆరవ్ ఫోన్ సైలెన్స్ లో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రంగమ్మ మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నప్పుడే రంగారావు ఆమెని త్వరగా రమ్మని తొందర పెట్టడంతో ఫోన్ పక్కన పెట్టేసి మైరాతో హాస్పిటల్ కి వెళ్ళిపోయింది రంగమ్మ. ఆరవ్ ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లడం వలన మైరాను చూడగానే అక్కడ స్టాఫ్ గుర్తుపట్టి ఎమర్జెన్సీ వార్డ్ కి తీసుకెళ్లిపోయారు. తనను రెగ్యులర్ గా చెక్ చేసే డాక్టర్ మైరాను చెక్ చేసి కోపంగా బయటకు వచ్చి మైరాకి అబార్షన్ జరిగిందని, తను చాలా వీక్ గా ఉందని, రాత్రి వరకు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పి రూమ్ కి షిఫ్ట్ చేసి ఫ్లూయిడ్స్ పెట్టి తన క్యాబిన్ కి వెళ్లిపోయింది. మైరాను హాస్పిటల్లో ఉంచి ఆమె కోసం ఫుడ్ తీసుకురావడానికి ఇంటికి బయలుదేరింది రంగమ్మ. సరిగ్గా అదే టైంలో షూటింగ్ లో ఉన్న ఆరవ్ బ్రేక్ టైంలో ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఇంటి ల్యాండ్ లైన్ నుంచి దాదాపు 10 మిస్డ్ కాల్స్. అతని బ్రుకుటి ముడిపడింది అది చూసి. ఇదేంటి ఇన్ని మిస్డ్ కాల్సా, అది ల్యాండ్ లైన్ నుండి అని ఆలోచిస్తూ డస్కీ అయితే దాని నెంబర్ నుండి చెయ్యాలిగా, ల్యాండ్ లైన్ ఎందుకు యూజ్ చేస్తుంది అన్న అనుమానంతో వెంటనే మైరా నెంబర్ కి కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. 2 సార్లు కంప్లీట్ రింగ్ అవుతున్నా కాల్ ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో ఇది ఫోన్ ఎక్కడ పడేసి చచ్చింది అని కోపంగా మైరాను తిట్టుకుంటూనే ల్యాండ్ లైన్ కి కాల్ చేశాడు ఆరవ్. ల్యాండ్ లైన్ కూడా ఆల్మోస్ట్ రింగ్ పూర్తయి కట్ అయిపోయే టైంకి ఇంటికి వచ్చిన రంగమ్మ ఫోన్ లిఫ్ట్ చేసింది. అటు నుండి రంగమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆరవ్ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి, ఇందాకటి నుంచి కాల్ చేస్తుంటే మైరా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అడిగాడు సీరియస్ గా. ఆరవ్ బాబు అని మైరా స్పృహ తప్పడం, హాస్పిటల్లోకి జాయిన్ చేయడం, అబార్ట్ అవ్వడం గురించి చెప్పి దుఃఖాన్ని దిగమింగుకుంది రంగమ్మ. రంగమ్మ చెప్పింది వినగానే ఆరవ్ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలయ్యిందనే చెప్పాలి. నిజానికి ఈసారి ఆరవ్ పుట్టపోయే బేబీ మీద చాలా ప్రేమనే పెంచుకున్నాడు. ఆస్తి కోసం బేబీ కావాలనుకోలేదు. అమన్ భారతి వాళ్ళ మాటలు తలుచుకున్న ప్రతిసారి వాళ్ళకి అప్పుడు సమాధానం గట్టిగానే ఇస్తున్నా కూడా ఏదో ఒక టైంలో అతను అనాథ అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు అతని మనసుని కలిసివేస్తూనే ఉండేది ఆరవ్కి. తనకంటూ తోడుగా తన బేబీ ఉండాలి అనుకున్నాడు. కానీ ఇలా అవడంతో అసలు తనకి మాటలు రాలేదు ఆ క్షణం. వెంటనే షూటింగ్ కి ప్యాకప్ చెప్పి కోల్కతా స్టార్ట్ అయ్యాడు ఆరవ్. 2 గంటల్లో మైరాని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కి చేరుకున్న ఆరవ్ పెద్ద అడుగులతో పరుగులాంటి నడకతో చాలా కోపంగా హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. ముందుగా మైరాని షిఫ్ట్ చేసిన రూమ్ కి వెళ్లేసరికి చేతికి ఫ్లూయిడ్స్ పెట్టి ఉంటే తను ఇంకా నిద్రపోతూనే ఉంది సమైరా. మైరా దగ్గరికి వెళ్లి చూస్తే చాలా ఏడ్చినట్టు వడలిపోయినట్టు ఉన్న ఆమె ఫేస్ చూసి చెంప మీద చెయ్యేసి నిమిరి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆరవ్. డాక్టర్ క్యాబిన్ లో, డాక్టర్ ఇప్పుడు నా వైఫ్ కి ఎలా ఉంది, మేము అంత జాగ్రత్తగా ఉండగా కూడా అసలు తనకి మిస్క్యారీ ఎలా అయ్యింది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని పొంగుతున్న ప్రళయాగ్ని పిడికిలిలో బిగించి అడిగాడు ఆరవ్.
వాట్ మిస్టర్ ఆరవ్ గారు, జోక్ చేస్తున్నారా? మీరు కేర్ఫుల్ గా ఉన్నారా? అసలు మీరే కాస్త కేర్ఫుల్ గా ఉండుంటే ఇలా జరిగుండేదే కాదు కదా అంది డాక్టర్ కోపంగా. నో నో డాక్టర్, నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. తను కూడా చాలా కేర్ఫుల్ గానే ఉంటుంది. అయినా కూడా అసలు ఇలా ఎలా జరిగింది అన్నాడు ఆరవ్. నో మిస్టర్ ఆరవ్, మీరు జాగ్రత్తగా ఉన్నారేమో కానీ మీ వైఫ్ జాగ్రత్తగా లేరు. అండ్ మోర్ ఓవర్, మీకు ఈ విషయం తెలుసో లేదు, మీ వైఫ్ మిస్పిల్ యూజ్ చేసింది, అందుకే అబార్ట్ అయ్యింది. ఇదంతా మీరు కావాలని చేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా? అండ్ నేను మీకు ముందుగానే చెప్పాను, దిస్ ఈస్ ది లాస్ట్ ఛాన్స్ టు దిస్ టైప్ ఆఫ్ అన్ ప్రాసెస్ అని. సో ఇక మీ వైఫ్ కి ఈ ప్రాసెస్ లో ప్రెగ్నెన్సీ ఛాన్స్ లేదు. బెటర్ మీరు మీ వైఫ్ ఇంటిమేషన్ తోనే ట్రై చేయడం, అదర్వైజ్ మీరు హోప్స్ వదిలేయడమే. మీ వైఫ్ కి బ్లీడింగ్ కాస్త హెవీగానే ఉంది. ముందు నుండే తను వీక్ గా ఉండడంతో ఇప్పుడు ఇంకా ఎక్కువ వీక్ అయ్యింది. స్ట్రిప్స్ పెట్టాం కదా, సో నైట్ వరకు ఇక్కడే ఉండి ఇంటికి తీసుకెళ్తే బెటర్ అని కోపంగా చెప్పి, నౌ యూ కెన్ గో మిస్టర్ ఆరవ్ అంది విసుగ్గా డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్న ఆరవ్ కోపంగా ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి మైరాను ఉంచిన రూమ్ దగ్గరికి వచ్చాడు. మైరాకి తోడుగా అక్కడే రంగమ్మను చూసి అసలు ఏం జరిగింది అని అడిగాడు ఆరవ్. తను వసుధ రావడం, ఆమెకు ఆరోగ్యం బాలేదని త్వరగానే వెళ్ళడం, ఆ తర్వాత మైరా బయటకు వెళ్ళొస్తానని వెళ్ళడం, పావు గంటలో ఇంటికి వచ్చి గుమ్మంలోనే పడడం, ఆ తర్వాత వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేయడం అంటూ తనకు తెలిసినంత వరకు చెప్పింది రంగమ్మ. మైరా బయటకు వెళ్ళింది అనగానే ఆరవ్ కోపం కట్టలు తెంచుకుంది. అది అసలు బయటకు ఎలా వెళ్ళింది? అది వెళ్తుంటే మీరంతా ఏం పీకుతున్నారు? సింహంలా గర్జించాడు ఆరవ్ ఒక్కసారిగా. ఆ గర్జనకు రంగమ్మ నిలువెల్లా వణికిపోయింది. స్పృహలో లేని మైరా కూడా ఉలిక్కి పడింది ఆ క్షణం. నేను వద్దనే వారించాను బాబు, కానీ అమ్మగారే వినలేదు, వీధి చివరే అని వెళ్ళింది అనడంతో, షటప్, అది వీధి చివర కాదు కదా, గేట్ దాటినా కూడా నాకు ఇన్ఫార్మ్ చెయ్యాలని తెలీదా మీకు? ఎలా వెళ్ళింది? సెక్యూరిటీ అంతా ఏం చేస్తున్నారు అని వెంటనే సెక్యూరిటీకి కాల్ చేశాడు ఆరవ్. 5 నిమిషాల్లో సెక్యూరిటీతో పాటు డ్రైవర్ కూడా హాస్పిటల్ కారిడార్ లోకి ఆరవ్ ముందు నిలబడగా